చంద్రబాబు నాయుడు గారు మార్క్ అనేది స్టార్టింగ్ డే 1 నుండి కనపడుతూనే ఉంది. పెన్షన్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్టార్టింగ్ నుండి పెన్షన్స్ పెంచి చూపించారు. మెగా డిఎస్ మీద సంతకం చేసి కానీ ప్రతి విషయంలో కూడా ఆయన మార్కును చూపించుకుంటూనే వస్తున్నారు. ఇకపోతే ఏదైతే జగన్ చేసినటువంటి విధ్వంసం నుండి అంటే దానికి ఉదాహరణగానే ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఒక సెంటు భూమి ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 34,000 ఎకరాలు భూమిని సమీకరించారు రైతుల దగ్గర నుండి. ఇప్పుడు 44,000 ఎకరాలు కావాలి అని చెప్పి ఆలోచన చేస్తే మా భూములు తీసుకోండి అని చెప్పి రైతుల ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి వైనం. అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ అభివృద్ధి చేయటంలో ఆయనకున్నటువంటి మార్పును చూసి ప్రజలు ఆ రోజు నమ్మి 2014 to 19 వరకు ఆయన చేసినటువంటి కష్టాన్ని గుర్తెరిగారు. ఆయన కుటుంబం కోసం కదండి, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలు ఆహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. అసలు ఆయన నిజంగా ఆయన ఏదో అంటారు చూడండి, పని రాక్షసుడు అంటారు చూడండి, అది చంద్రబాబు నాయుడు గారు అంటే. అన్నిటికీ మించి ఇందాక బాలకోట అన్న ఒక మాట అన్నారు, మమ్మల్ని హక్కున చేర్చుకోవాలని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దళితులను హక్కును చేర్చుకున్నారు కాబట్టే అమరావతి రాజధాని మళ్ళీ ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా ఇన్ని సవాళ్లను స్వీకరిస్తూ కూడా అమరావతి రాజధానిని నిర్మిస్తున్నారు. అలాగే అమరావతి రాజధానిలో అమరావతి రైతుల యొక్క పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది, వాళ్ళ మార్కు కూడా చూపిస్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే బాలకోటే అని అన్నారు అమరావతి ఉద్యమం ప్రతిపక్ష పాత్ర పోషించిందని. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో నిజానికి అమరావతి మహిళలు, రైతులు రోడ్డు మీద నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషించిందని ఏమాత్రం సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే అమరావతి ఉద్యమానికి స్టార్టింగ్ లో సిరియాక్సెస్ రోడ్ లో మీటింగ్ పెడితే సార్, ఆ రోజు సుజనా చౌదరి గారు వాళ్ళు వచ్చి కౌలు చెక్కులు పడలేదు మీటింగ్ పెడితే ఫస్ట్ మొట్టమొదటిగా మైకు పట్టుకున్న మహిళను నేను. కాబట్టి ఏదైతే నాకు ఆ ఫీల్ ఉంది, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారనడానికి ఇంకా మనం ఆయన తరచి చూడక్కర్లేదు. దానికి ఉదాహరణ ఇన్ని సవాళ్లు ఉన్నా కూడా అమరావతిని ఇంకా అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇంకా అమరావతిని విస్తరించి, రాజధానిని విస్తరించి 44,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నారండి? అమరావతి అంటే నవనగరాలు నిర్మించే బాధ్యత ఒక్కటే కాదు, ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలని ఆలోచన ఉంది. మెట్రో రైలు కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, అంతర్జాతీయ స్టేడియం కానివ్వండి, వీటన్నిటికీ భూములు సేకరించాలి. భూములు తప్పకుండా సమీకరించడం సేకరించడం అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. భూములు కావాల్సి ఉంది, ఆ రైతుల దగ్గర నుండి భూములు తీసుకోవాలి. ఇంకా అదొక పెద్ద సవాల్ అండి. మనము చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం ఏదో ఈజీగా అమరావతి రాజధానిని ఊహించుతున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి ఇది చెయ్యలేక చేతులు ఎత్తేసి విధ్వంసాన్ని సృష్టించారు. అంటే ఒకటి మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది సురేష్ గారు, అసలు ఆ విజన్ ని మాజీ ముఖ్యమంత్రి అసలు విజువలైజ్ చేయలేకపోయాడు అనుకుంటాను నేను. అంటే ఏంటిది ఇదంతా ప్రపంచ రాజధాని ఏంటి, 30,000 ఎకరాలు ఏంటి, ఈ డబ్బులు ఎక్కడవి, అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అసలు విజన్ కూడా చేయలేకపోయాడేమో అనుకుంటాను నేను. ఆయన అంతటి ఆలోచన కూడా ఆయనకు రాదండి. ఆలోచించేటువంటి ఆయన ఆలోచన శక్తి కూడా ఆయనకు లేదని అనుకుంటే. ఎందుకంటే ఏదో ఆలోచన లేకుండా ఏదో రకమైన ఆలోచన ఉండాలి, ఎందుకంటే సీఎం గా 5 ఏళ్ళు ఉన్నాడు ఆయన. లేదు సార్, ఒక్క మాట అండి, ఆయన ఏదైనా ఒక విషయం గురించి డైరెక్ట్ గా లైవ్ ప్రెస్ మీట్ పెట్టిందే మనం చూడలేదు. అంటే ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళు బద్ధకం. నిజం చెప్పాలంటే ఏంటంటే ప్రజలు వాస్తవంగా మేము తప్పు చేసాం అంతేగాని, లేదంటే ఆయన ముఖ్యమంత్రి అవటం ఏంటండి మా కర్మ. కాకపోతే ఒక్క మాటలో చెప్పాలంటేనండి, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ప్రజావేదిక కూల్చడం దగ్గర నుండి మొదలుపెట్టిన విధ్వంసం చిన్న విషయం అండి. పాలవాగు, కొండవీటి వాగు ఉంది కదండి, అమరావతిని ముంపు ప్రాంతం అని చెప్పి వాళ్ళు ఎత్తేసారు కదా. 100 సంవత్సరాల నుండి ముంపు గురైన ప్రాంతం అని చెప్పి సర్టిఫై చేశారు అని చెప్పి తీసుకొచ్చి చూయించినా కానీ వీళ్ళ వాగుడు ఇలాగే ఉంది కదా. వాళ్ళు అలా నిజం చేయడం కోసం పాలవాగు అని చెప్పుకుంటుందండి. అందులో ఒక ఆకు ఉంటుంది, తూటాకు అని. కనీసం ఆ ఆకు తీస్తే వాటర్ వెళ్ళిపోతా ఉంటాయి. అవి కూడా తీయించలేనటువంటి ఒళ్ళుబద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండి. ఈ రోజు అదే కొండవీటి వాగు, పాలవాగు, వాటి పక్కన వెడల్పుని, వాటిని పక్కన ఉన్నటువంటి కెనాల్స్ గా చేసి వాటిని వెడల్పుని పెంచి 30 నుండి 50 మీటర్ల వరకు వెడల్పుని పెంచి ఆ పక్కన కూడాను చెట్లను పెంచి చూడడానికి కూడా సుందరవనంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుందని మా కుటుంబ ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు యొక్క ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత శ్రీనివాస్ గారితో మాట్లాడాల్సిన విషయాల్లో, అంటే కూటమి ప్రతినిధిగా, జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా, ఇందాక బాలకోట గారు ఒక మాట